హలో అండి, అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకి పైగా అపారమైన అనుభవం ఆయన సొంతం. ఈ 3 దశాబ్దాలలో ఆయన ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించి ఎంతో మంది వారి వారి జీవితాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి కారకురైనటువంటి వ్యక్తి ఆయన. అండ్ అలానే వారు రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ కూడా. సో వారే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి తర్వాత భవిష్యత్ కార్యాచరణ అన్నది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి మంచిది, ఎక్కడ అధిక లాభాల్ని మనం పొందొచ్చు, ఇటువంటి సందేహాలని మనం నివృత్తి చేసుకుందాము వారిని అడిగి. సార్ నమస్కారం. నమస్కారం. సో సార్, ఏపీలో కూడా మనకి ఎలక్షన్స్ అంతా అయిపోయాయి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, ప్రమాణ స్వీకారాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు అందరూ మళ్ళీ అమరావతి వైపు చూస్తూ ఉన్నారు. సో మొన్నటిదాకా ఏంటి అంటే ఈ 3 క్యాపిటల్స్ దీంట్లో ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ ఏపీ పరంగా చూసుకుంటే చాలా డౌన్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా అమరావతి అన్నదే మనకి ఇంకా ఏపీ క్యాపిటల్గా ఉంటుంది అని మళ్ళీ అక్కడ అంతా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అన్నది ఉందంటారా? అమరావతిలో ల్యాండ్ రేట్స్ అన్నవి భారీగా పెరిగే అవకాశం ఉన్నాయంటారా? అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు అక్కడ? మీకు యాంకర్ పని పాటు ఉండదమ్మా. సార్ ఇక్కడ చూడు ఇంత పని చేస్తున్నాను సార్, కూర్చొని రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అందిస్తున్నాను. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు. క్యాబినెట్ లో ఏం జరుగుతుంది నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామమ్మా? క్యాబినెట్ మినిస్టర్ కాదు కదా. సో ఒకటండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎక్కడున్నా నేను ఒకటే చెప్తాను, పేషెంట్ అంటే ఏజెంట్ కానీ, బిల్డర్కి కానీ, బయర్కి కానీ, ఇన్వెస్టర్ కానీ ఒకటే చెప్తాను, రియల్ ఎస్టేట్లో మీరు వాడుతున్నారంటే అంటే కొనుక్కున్నారంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఆశ అత్యాశకి వెళ్ళిందో చీటింగ్ మొదలవుతుంది. సో యూ షుడ్ నాట్ గెట్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఆశ టు అత్యాశ. ఓకే. సో అమరావతిలో నేను ఇందాక చెప్పాను మీకు, ఒక రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ అవ్వాలంటే 4-5 ఫ్యాక్టర్స్ ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఫండింగ్, ఎంప్లాయ్మెంట్, ఇవి ఉండాలి. ఉంటేనే ఇప్పుడు ఐటీ వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందమ్మా? దగ్గర 10 lakh ఐటీ ఎంప్లాయీస్ ఇన్ వెస్ట్ జోన్. మరి ఈస్ట్ జోన్ ఎందుకు పెరగలేదు? అక్కడ ఇండస్ట్రీ ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఏముంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఏం లేవు కదా. సో అమరావతికి ఇప్పుడు నేను పోలిస్తే డెఫినెట్గా బీయింగ్ అన్ ఆంధ్రైట్, నేను ఆంధ్రాలో చదువుకున్నాను, పుట్టాను కాబట్టి ఆంధ్రాలో కూడా రియల్ ఎస్టేట్ పెరిగితే నేను హ్యాపీగా ఉంటాను. వైజాగ్. సో నేనేమంటానంటే ప్రస్తుతానికి అమరావతిలో టైం తీసుకుంటుంది. ఇట్స్ జస్ట్ న్యూ బోర్న్ బేబీ. ప్రస్తుతానికి అమరావతి అనేది గత 5 సంవత్సరాల్లో అట్టడికి వెళ్ళిపోయింది. ఓన్లీ ఆ స్ట్రైకులు ధర్నాలు చేసే 1500 రోజులు ఎన్నో చేశారు 5 years. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అమరావతి వైపు చూడలేదు. చూస్తే ఒకవైపే చూడు, రెండో వైపు చూడలేదు. ఆ వైపు చూసిందో వేరు, సెకండ్ కాయిన్ వేరు. ఫస్ట్ కాయిన్ చంద్రబాబు నాయుడు అయితే, సెకండ్ సైడ్ వైఎస్ జగన్ గారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే లేటెస్ట్గా మీరు ఎట్లా ఎలక్షన్ కోడ్ డిసైడ్ అయినప్పుడు 50 లక్షలు కాస్త 75 లక్షలు అయిందంట రఫ్గా. ఓకే. ఇది ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేస్తుంది. ఏంటి సిబిఎన్ చేస్తారని. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో 25 లక్షలు పెరిగారు, 10-20%. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ రాలే. ఎగ్జిట్ పోల్ తర్వాత ఇంకో 25% పెరిగింది. రిజల్ట్స్ వచ్చి సీఎం అయిన తర్వాత ఇంకో 25%. అలాగే అంచెలుగా 4 అంచెలుగా పెరిగిపోయింది. ఓకే. అంటే 50 లక్షలు కాస్త 2 కోట్లు 3 కోట్లు అయిపోయింది. ఇది రేటు చెప్తాను కానీ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లే. నేను మొన్న లాస్ట్ వీక్ సర్వేకి వెళ్ళాం. రిజిస్ట్రేషన్ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ చూస్తే అక్కడ ఏమీ లేవు అడవిడి. ఇక్కడ మన సబ్ రిజిస్ట్రేషన్ సీట్ దొరకదు ఇక్కడ. అక్కడ ఒకప్పుడు అట్లా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం వస్తే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదంట. రివర్స్ అయిపోయింది సీన్. మేబీ అది మళ్ళీ ఈయన రివర్స్ చేయాలంటే కొద్దిగా కష్టపడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అమరావతి ఈజ్ గోయింగ్ టు పికప్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏదైనా ఒక రిజల్ట్ కావాలంటే ప్రాసెస్. మీరు ఒక విత్తనం వేస్తారనుకోండి, నీరు నారు పోస్తే ఒక సఫిషియంట్ టైం కావాలి కదా. పళ్ళు రావడం, ఫ్రూట్స్ రావాలన్నా, పువ్వులు రావాలన్నా
ఇప్పుడు మైనస్ జీరోలో ఉన్నది అమరావతి. ఇప్పుడు ఏముందని ఇన్వెస్ట్ చేస్తాం మనం అక్కడ? వస్తుంది అనే హోప్తో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వెయిట్ అప్ టు 5 to 10 years యూ కెన్ ఇన్వెస్ట్. తక్కువ రేట్లో దొరుకుతాయి అక్కడ. మ్యాక్సిమం ఇప్పుడు తక్కువ రేట్లో దొరికే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే గవర్నమెంట్ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత ఏం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఫామ్ అయింది. మ్యాక్సిమం నేను సర్వే చేశాను. ఇప్పుడు అమరావతిలో ఏమున్నాయి? మెయిన్ క్యాపిటల్ రీజన్, సిఆర్డిఏ ప్రకారం క్యాపిటల్ రీజన్లో గవర్నర్ బంగ్లా, కోర్ట్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరికీ ఒక బెల్ట్ లా కడుతున్నారు. ఆ క్యాపిటల్ రీజన్లో 9 kilometers అంటే లెంగ్త్లో అన్ని డెవలప్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ తుళ్ళూరు అని ఒక ప్లేస్ ఉంది, వెంకటపాలెం అని ఉంది, డైమండ్ రింగ్ ఉంది, అట్లా రకరకాల బోడిపాలెం అని ఉంది, దొండపాడు అని ఉంది. ఇవన్నీ కూడా ఊర్లన్నీ కూడా 35,000 40,000 నుండి 60,000-65,000 దాకా ఉన్నాయి. మ్యాక్సిమం 60,000 దాటలేదు ఏది పర్ స్క్వేర్ యార్డ్. ఇది అమరావతికి 20-30 kilometers డయామీటర్ చెప్తుంది. ఫస్ట్ ఏపీలో డెవలప్ అయ్యేది అమరావతి. సో ఇటు పక్క మీరు చూసుకుంటే అక్కడ అమరావతి, ఇటు పక్క గుంటూరు, ఇటు పక్క విజయవాడ. మీరు గుంటూరు నుండి విజయవాడ వెళ్ళి చూడాలంటే చిన్నకాకాని, పెద్దకాకాని, నంబూరు, మంగళగిరి, నాగార్జునగర్, విజయవాడ 40 minutes డ్రైవ్. సో ఈ స్ట్రెచ్లో గన్నవరం ఎయిర్పోర్ట్, ఈ స్ట్రెచ్లో మీకు బాగా ఫస్ట్ ఫేజ్లో హైక్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఏముందంటే నారాయణ గారు ఎవరైతే అర్బన్ మినిస్టర్ ఉన్నారో 2.5 yearsలో కంప్లీట్ అవుతుంది అన్నారు. బట్ గవర్నమెంట్ ఏది చెప్పినా డబుల్ టైం తీసుకోవాలి. అప్పుడు ఈ టర్మ్ అయిపోవచ్చు కూడా. నెక్స్ట్ టర్మ్ ఎవరు వస్తారనేది గాడ్ ఓన్లీ నోస్. సో ఇప్పుడు పెట్టుకుంటే బేస్ లేదు కాబట్టి. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 12 లక్షల నుండి 13 లక్షల కోట్ల అప్పు ఉంది. మనం చేసిన అప్పుకి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్నాం. అది మన సినారియో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 80,000 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టోకి 1,20,000 కోట్లు, అంటే 2 లక్షల కోట్లు పర్ యానం. 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పుడు. మిగతా కార్యక్రమంలో 5-6 లక్షల కోట్లు, అంటే 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ డెవలప్ చేయాలి, ఫ్లైఓవర్స్, ఆఫీసర్స్, ఖర్చులు ఉన్నాయి కదా, శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా శాలరీస్ టైం మీద రావట్లేదు. ఇవన్నిటి ఒక సైడ్ అయితే, రెండో సైడ్ మన మీటింగ్లో చెప్పారు, ఎవరో మీలా ఒక విలేకరు అడిగారు, సార్ అమరావతి కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డబ్బు పడుతుంది అన్నాడు. నువ్వు వచ్చి చెప్పబోయా ఇక్కడ అని చెప్పాడు. నాకే అయోమయంలో ఉన్నాను. అసలు స్టేట్ ఏ లెవెల్లో ఉందో నాకు తెలియదు, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ అప్పులు ఉన్నాయో నాకు తెలియదు. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఆయన కనీసం అర్థం చేసుకుంటే 3-4 నెలలు పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్లో ఏదైనా పని చేయాలన్నా, ఒక రోడ్డు కట్టాలన్నా, ఫ్లైఓవర్ కట్టాలన్నా, ఒక ఆఫీస్ కట్టాలన్నా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటి ప్రోటోకాల్? ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ క్యాబినెట్లో డిస్కషన్ పెట్టాలి. దీనికి ఒక అదృష్టం ఏంటంటే క్యాబినెట్ అపోజిషన్ లేదు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ హోదా ఇమ్మని అడుగుతుంది, ఎందుకంటే ప్రస్తుతానికి లేదు. సో అది అయిన తర్వాత ఫండ్స్ అలికేట్ చేయాలి. ఫండ్స్ అలికేట్ టెండర్ పిల్లాలి. టెండర్ పిల్లిన తర్వాత రివ్యూ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని రివ్యూ చేసే కాంట్రాక్టర్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కట్టాలి వాళ్ళు పేమెంట్. అంటే ఇదంతా ఒక సైక్లిక్ ప్రొసీజర్ ఉంది కదమ్మా. ఎంత పట్టడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 6 months వెయిట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. డెఫినెట్గా రేట్లు అయితే పెరుగుతాయి, కాదు ఇక్కడ ఉన్నంత దూకుడు ఉండదేమో అని నా ఒక పర్సనల్ ఒపీనియన్. తెలంగాణ ఆంధ్ర రెండిట్లో కంపేర్ చేసుకుంటే తెలంగాణ ఇన్వెస్ట్మెంటే బెటర్ ఆప్షన్ అంటారు. అది హైదరాబాద్ వెయిటింగ్ టైం ఉంటే పెట్టుకోవచ్చు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు, అమరావతిలో కూడా. ఎందుకంటే తర్వాత డెఫినెట్గా రేట్లు పికప్ అవుతాయి. ఇప్పుడు 40,000 50,000 ఉందా, తర్వాత ₹1,00,000 కూడా అవ్వచ్చు. బట్ కొద్ది కనిపించాలి కదా. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్, మనకి పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకోండి, పెళ్లి చూపులు అయినప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. ఇక్కడ ఏ తరాలు లేవు చూడడానికి. చూస్తే నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు అక్కడ బేసిక్. సో దాన్ని స్క్రాచ్ లెవెల్ నుండి డెవలప్ చేయడం. హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 60-70 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు కనీసం దానికి ఒక 10 సంవత్సరాలు అయితే ఇవ్వాలి కదా క్యాపిటల్గా. ఇంకోటి ఇన్కమ్ కూడా అంతకుముందు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఉండేది. ఆ క్యాపిటల్ నుండి వచ్చే ఇన్కమ్ కూడా పడిపోయింది. జూన్ 2వ తారీఖు 2024 నుండి అది కూడా డిటాచ్ అయిపోయింది. సో సొంతంగా సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మన ఓన్ ఎలక్షన్ మనం స్టాండ్ చేయడానికి ఫస్ట్ సీఎం గారు అర్థం చేసుకోవాలి, లావాదేవీలు చూసుకోవాలి, ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఉంది, దాన్ని బట్టి ఫండింగ్ ప్లాన్ చేయాలి, విజిట్ చేయాలి, ఫండింగ్ తేవాలి. ఒక టైం పడుతుంది. మరీ అత్సాయంగా ఇప్పుడు మార్కెట్లో కొంతమంది హైప్ చేస్తారు ఫిగర్, దాన్ని బట్టి రియల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతాయని చూసుకోవాలి. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ.